రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని కళలను ప్రోత్సహిస్తుందని రాష్ట్ర గోడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు, పట్టణ వైసీపీ అధ్యక్షులు తోట భోగయ్యలు అన్నారు. స్థానిక మారుతి టాకీస్ సెంటర్లో ఉన్న అంకాల ఆర్ట్ అకాడమీ భవనంలో చిత్రకళా సంబరం ఆర్టిస్టు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కు ఉభయ రాష్ట్రాల నుంచి 95 మంది చిత్రకారులు హాజరై లైవ్ షోలో అనేక ప్రముఖ చిత్రాలను గీస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు కాగిత వెంకటరమణ, గ్రంథి వెంకట్రావు, గోప సత్యనారాయణుడు మీడియాతో మాట్లాడుతూ కళలకు పుట్టినిల్లు పశ్చిమ గోదావరి జిల్లా అని అన్నారు. చిత్రకారులు ఒకే చోట కలిసి ఒకే వేదికపై తమ తమ అభిరుచులకు అనుగుణంగా తమ ప్రతిభను చాటుకోవడానికి ప్రయత్నిస్తుండటం అభినందనీయమన్నారు. కష్టపడి పిల్లలందరికీ కూడా ప్రతి ఆదివారం 9 to 1 మార్పులు మంచి పేరు కూడా వచ్చింది. మరి గోపా సత్యనారాయణ గారు కూడా వారి యొక్క అన్ని శక్తిని ఉపయోగించుకొని ఈ ఇటువంటి కార్యక్రమాల్లో పేరు మీద సీనియర్ చిత్రకారులకి కొంత వయసు పెద్దవాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే ఇది 1964 సంవత్సరం స్థాపించబడింది. ఇప్పుడు మనం జరుపుకుంటుంది వజ్రోత్సవం సందర్భంగా మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. మేము కోరుకోవడం, మేము చెప్పుకోవడం కాకుండా మీ అనుభవాలు కూడా తెలుసుకోవాలంటే మీరు అక్కడ తెలిసినట్టు ఇంటికాడే మీరు పెయింటింగ్ వేసి పంపుతారు. ఇక్కడికి వచ్చి మీరు ఇంటి దగ్గర పెయింటింగ్స్ వేసి పంపుతారు. రాష్ట్ర స్థాయి చిత్రకళ పోటీలు పెడతాం. దానికి నగదు బహుమతి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇందాక చాలా సౌకర్యంగా చెప్పారు, కొత్తగా చెప్పాల్సిందే లేదు. నేను పెట్టి ఇటువంటి పోటీలు పెట్టి హడావుట్ చేసి పబ్లిసిటీ చేయడం కన్నా ఒక శాశ్వతమైన కార్యక్రమం, పర్మనెంట్ యాక్టివిటీస్ మేము చేస్తా ఉన్నాం. ప్రతి ఆదివారం ఒక 150 మంది పిల్లలకి ఒక 5 డ్రాయింగ్ టీచర్లు, 4 డ్రాయింగ్ టీచర్లు సహకరించి వాళ్ళకి ఉచితంగా చిత్రకళ నేర్చుకున్నారు. చిత్రకళ చేస్తున్నాం అంటే ఏముందంటే చిత్రకళ అని తిరిగిపెట్టకుండా పోషిస్తుందా అంటే తప్పనిసరిగా ఆర్ట్ ఎప్పుడు శాశ్వతం, కళ ఎప్పుడు శాశ్వతం. కళ జరిగిపోదు, కళ ఎప్పుడు తప్పనిసరిగా కూడి పెడుతుంది. నువ్వు సద్వినియోగం చేసుకుంటావు. ఈ బిల్డింగ్ కట్టినప్పుడు కూడా